అనకాపల్లి గ్యాస్ లీక్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ఏపీసీఎస్ ఇంకా అనకాపల్లి ఎస్పీకి నోటీసులు. శ్రీకాళహస్తి బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనపై కేసు నమోదు. జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు. నల్లపాడు పిఎస్లో విచారణకు రావాలని నోటీసులు. కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన. శత్రువుపై మాకు అస్సలు నమ్మకం లేదన్న ఇరాన్. పిఏ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అంటూ కామెంట్. నేను ఉప ఎన్నిక టికెట్ రేసులో ఉన్నా, పార్టీ ఏది చెప్తే అదే చేస్తానన్న అజారుద్దీన్. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 158, నిఫ్టీ 72 పాయింట్ల లాభం. తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు. మా అమ్మ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, మా అమ్మ ఆరోగ్యం బాగానే ఉందంటూ నాగబాబు కామెంట్. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు పవన్ విషం చిమ్మారు. ఇప్పుడు మళ్లీ భూ సర్వే ఎందుకు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్. ఇరాన్పై వైమానిక దాడులు వెంటనే ఆపేయాలంటూ ట్వీట్. విమానయాన సంస్థలు, ఎయిర్పోర్ట్లకు డీజీసీఏ హెచ్చరిక. విమానాల్లో లోపాలను వెంటనే సరిచేయాలి, వారంలో తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్న డీజీసీఏ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ ఫోకస్. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందంటూ వ్యాఖ్య. పోలవరం బనకచెర్లపై తెలంగాణ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మన వాదన వినిపించాలన్న సీఎం చంద్రబాబు.